హలో అండి, వెల్కమ్ టు రీచ్కా కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్. ఈరోజు వచ్చేసి నెట్వర్క్ ఎలా వేయాలో చూపిస్తున్నాము. ఫస్ట్ మనము ఫ్రేమ్కి నెట్ క్లాత్ పెట్టేసేసి దానిపైన మెయిన్ క్లాత్ పెట్టి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అవుట్లైన్ చేసుకోవాలండి. మనకు ఎక్కడ నెట్ కావాలో అక్కడ అవుట్లైన్ అనేది చేసుకోవాలి. అలా చేసుకున్నాక మనం పైన నెట్ కావాలి అనుకున్న షేప్లో మనం కటింగ్ అనేది చేసేయాలండి. మనం సిజర్తో జాగ్రత్తగా కట్ చేయాలండి. అలాగే మనం నెట్ క్లాత్ అనేది 2 లేయర్స్ పెట్టుకుంటే వర్క్ అనేది బాగా కనపడుతుందండి. సింగిల్ లేయర్ పెడితే స్ట్రక్ అవ్వడం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతుంది. మీరు వీడియోలో చూస్తున్నట్టుగా స్లోగా చూసుకొని మీరు కట్ చేసుకోండి. క్లాత్ ఏమాత్రం డ్యామేజ్ అయినా పక్కన వర్క్ పోతుంది, నెట్ కింద ఉన్న నెట్ కూడా డ్యామేజ్ అవుతుందండి. మనకు నెట్ ఏ ప్లేస్లో కావాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో మాత్రమే కట్ చేయండి. సిజర్ అనేది కింద నెట్కి టచ్ కాకూడదండి. పైన మెయిన్ క్లాత్కి మాత్రమే టచ్ అయ్యేసి మెయిన్ క్లాత్ని సైడ్కి తీసేసేయండి. మీరు మనం క్లాత్ ఫుల్ సిజర్ పెట్టకూడదండి, ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే పెట్టి కటింగ్ చేయాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. వీడియోలో చూపించినట్టుగా చేయాలి. ఇదండి టోటల్ ఫినిషింగ్. మనం కటింగ్ చేసినాక నెట్ క్లాత్ చూడండి మీకు ఎంత బాగా కనపడుతుందో. అలా నీట్గా కట్ చేసుకోవాలండి. మనం టోటల్లీ కంప్యూటర్ వర్క్తో వేస్తే డిజైన్ ఇలా ఉంటుందండి. మనం ఆ నెట్ క్లాత్ అనేది 2 లేయర్స్ వేసాం కాబట్టి మధ్యలో ఆ బుట్ట అనేది స్టిఫ్గా వచ్చిందండి. లేదంటే మనకు లూజ్గా వస్తుంది బుట్ట. ఆల్ ఓవర్ స్టిచ్చింగ్ చేసి నెట్వర్క్ వచ్చేసి బాగా కనపడుతుందండి. మనకు బ్యాక్ సైడ్ 2 లేయర్స్ వేసుకున్నాం కాబట్టి సూపర్ కనపడుతుందండి. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ బ్యాక్ అండి, బుట్టాస్తో సహా. హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుందండి. కింద డిజైన్ వస్తుంది, పైన వీ షేప్ వచ్చేసి బుట్ట వస్తుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి సేమ్ ఉంటుంది. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.